హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకొని ముత్తైదుల కోసం గేటు వైపు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విశాల లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పానా అని బసవరాజు అంటూ ఉంటాడు. సరేనండి అని విశాలాక్షి లోపలికి వెళ్తుంది. ముత్తైదుల కోసం ఆ తులసి ఎదురు చూస్తున్నట్టుంది అని నీలాంబరి బసవరాజుతో చెప్తూ ఉంటుంది. ఆ ముత్తైదులు ఎవరు రారు బామ్మగారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. రారా ఎందుకే అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. ఆ తులసి ఎట్టి పరిస్థితిలో ఈ పూజను చేయకూడదని ముత్తైదుల్ని నేనే రావద్దని అడ్డుకున్నాను బామ్మగారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. షబాష్ మనవరాలా, షబాష్. ఆ తులసి ఏ పని చేయాలనుకున్నా కూడా దానికి ఇలానే అడ్డంకులు ఎదురు అయ్యేలా చెయ్యాలి అని చెప్పి నీలాంబరి అంటుంది. నేను చూసుకుంటాను కదా బామ్మగారు, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి నీలిమంటుంది. పదరా బసవ అని చెప్పి నీలాంబరి బసవరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విషయం వెంటనే కనిష్కకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి నీలిమ తనలో తానే అనుకొని వెంటనే కనిష్కకు ఫోన్ చేస్తుంది. కనిష్క ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నీలిమ ఇలా ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఆ తులసి తనకున్న కుజదోషం పోగొట్టుకోవడం కోసం ఇంట్లో పూజ చేస్తుంది. పూజకు 3 ముత్తైదులు 3 రోజులు ఉండేలా కావాలంట. అందుకే ఆ ముత్తైదులు ఎవరూ కూడా రాకుండా అడ్డుకున్నాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. సూపర్ నీలిమ నువ్వు అని చెప్పి కనిష్క అంటుంది. ముత్తైదులైతే ఇప్పటి వరకు రాలేదు కదా అని నీలిమను కనిష్క అడుగుతూ ఉంటే, రావద్దని చెప్పిన తర్వాత ఇంకెందుకు వస్తారు అని చెప్పి నీలిమంటుంది. ఆ తులసికి కుజదోషం పోవటానికి వీల్లేదు. అది ఎప్పటికీ కుజదోషంతో బాధపడుతూ నిందలు పడుతూనే ఉండాలి అని చెప్పి కనిష్క అంటుంది. నా ఉద్దేశం కూడా అదే. దానికి కుజదోషం ఉంటేనే ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం ఈజీ అవుతుంది కనిష్క అని నీలిమ చెప్తూ ఉంటుంది. సరే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ తులసి ఎట్టి పరిస్థితిలో కుజదోష నివారణ పూజ చెయ్యకూడదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటే, నేను ఇక్కడుంది ఎందుకు కనిష్క? ఆ పూజ ఆపటానికే కదా, నేను చూసుకుంటాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. సరే మరి ఉంటాను అని చెప్పి కనిష్క ఫోన్ కట్ చేస్తుంది. వస్తే తులసి, కుజదోష నివారణ పూజ చేసి శాశ్వతంగా ఆ ఇంట్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? అలా జరగనివ్వను. వీలైనంత తొందరగా నిన్ను ఆ ఇంటి నుంచి బయటకు గెంటేసి సిద్ధు భార్యగా ఆ ఇంటి కోడలిగా నేను అడుగు పెడతాను అని కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి గేటు వైపు ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే పంతులు గారు వస్తారు. అమ్మా, పూజకు అన్ని ఏర్పాట్లు చేశావా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అన్ని ఏర్పాట్లు చేశాను పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది. అయితే వచ్చి ఇలా కూర్చోండమ్మా, పూజ మొదలు పెడదాం అని పంతులు గారు అంటారు. సరే పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి వెళ్ళి కూర్చోగానే పంతులు గారు అఖండ దీపాన్ని మొదటగా వెలిగించమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక తులసి అఖండ దీపం వెలిగిస్తుంది. ముత్తైదులు ఎక్కడమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. ముత్తైదులు ఎవరు పిలిచినా కూడా కుజదోష నివారణ పూజకు రానంటున్నారు పంతులు గారు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అమ్మా, ముత్తైదులు లేకుండా ఈ పూజ చేయటం అంత మంచిది కాదు. మీకు కుజదోష నివారణ కూడా జరగదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం పంతులు గారు అని తులసి అడుగుతూ ఉంటుంది. పూజ ఆపటమే మంచిదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఏంటమ్మా నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? ఎంతో నమ్మకంతో కుజదోష నివారణ పూజ చేయించుకొని దోష నివారణ అయితే నా భర్త నిర్దోషిగా బయటికి వస్తాడు కదా అని ఎంతగానో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదమ్మా అని చెప్పి తులసి అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఆకాశంలో మెరుపులోంచి 3 ఆడవాళ్ళు అమ్మవార్ల రూపంలో అచ్చం లక్ష్మి, జాను, వాణిలాగా రెడీ అయ్యి నడుచుకుంటూ తులసి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక తులసి బాధపడుతూ ఉంటే, అమ్మ తులసి అని లక్ష్మీ రూపంలో ఉన్న అమ్మవారు పిలవటంతో అమ్మా అంటూ తులసి లేచి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చెయ్యి పట్టుకుంటుంది. తులసి లక్ష్మి చెయ్యి పట్టుకోగానే తులసికి ఏదో పూజ జరిగిపోయి సిద్ధు నిర్దోషిగా బయటికి వచ్చినంత భరోసా కలుగుతుంది. అమ్మా, నీ చెయ్యి పట్టుకుంటే ఏంటమ్మా ఇలా ఉంది అని తులసి అడుగుతూ ఉంటుంది. ఎలా ఉందమ్మా అని లక్ష్మీ రూపంలో ఉన్న అమ్మవారు తులసిని అడుగుతూ ఉంటుంది.
ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉందమ్మా అని తులసి అంటుంది. ముత్తైదు కోసం ఎదురు చూస్తున్నావా తులసి? పద, ముత్తైదులు వచ్చేసాము, పూజ మొదలు పెడదు గాని అని చెప్పి లక్ష్మీ రూపంలో ఉన్న అమ్మవారు చెప్తూ ఉంటుంది. పంతులు గారు, ముత్తైదులు వచ్చేశారు, ఇక పూజ మొదలు పెట్టండి అని చెప్పి తులసి అంటుంది. సరేనమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు. ముత్తైదులు వచ్చి అమ్మాయి పక్కన కూర్చోండి అని పంతులు గారు చెప్పగానే లక్ష్మి, జాను, వాణి రూపంలో ఉన్న అమ్మవార్లు తులసి పక్కన కూర్చుంటారు. ఇక తులసికి కుజదోష నివారణ పూజ పంతులు గారు జరిపిస్తూ ఉంటారు. ఇక పంతులు గారు అలా చేస్తూ ఉంటే, ఇదేంటి, కుజదోష నివారణకు ఎవరు కూడా ముత్తైదులు రారు అనుకుంటే వీళ్ళేంటి ఇలా వచ్చారు? సాక్షాత్తు ఈ ముగ్గురిని చూస్తుంటే ఆ అమ్మవార్లను చూసినట్టే ఉంది అని చెప్పి నీలిమ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. వసే తులసి, ఇక్కడ ముత్తైదులు రానన్నారని చెప్పి మీ అమ్మను, మీ చెల్లిని, మీ వదిన్ను పిలిపించుకున్నావు కదా, అఖండ దీపం ఆరిపోకుండా 3 రోజులు ఉండాలే, ఎలా ఉంచుతావో నేను చూస్తాను అని చెప్పి నీలిమ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అమ్మా, ఈ 3 రోజులు పూజ పూర్తయ్యే వరకు ముత్తైదులు ఇక్కడే ఉండాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, అన్ని నియమాలు తెలిసే వచ్చాము అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న లక్ష్మి చెప్తూ ఉంటుంది. చూడమ్మా తులసి, నీకు ముత్తైదులు దొరక్క నువ్వు ఏడ్చావు, బాధపడ్డావు. అందుకే ఆ అమ్మవారు సాక్షాత్తు ఈ అమ్మవార్లను పంపించినట్టున్నారు. నీ పక్కన వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే అమ్మవార్లే నీ పక్కన వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుందమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పిచ్చివాడా, అమ్మవార్లలా మేముండటమేంటి, మేమే అమ్మవార్లము అని చెప్పి అమ్మవార్లు ముగ్గురు కూడా తమలో తామే అనుకుంటూ తులసి వైపు చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు, ఒరే బసవా, ఇదేంట్రా ముత్తైదులు రాకుండా నీలిమ అడ్డుకున్నా అంటే నిజమేనేమో అనుకున్నాను, కానీ వీళ్ళు ముత్తైదుల్లాగా వచ్చారేంట్రా అని చెప్పి నీలాంబరి అంటుంది. సర్లేమ్మా, చేసుకోనివ్వు, పూజ చేసుకున్నంత మాత్రాన దానికి కుజదోషం పోతుందా ఏంటి, అది శని లాంటిదమ్మా, అంత తొందరగా పోదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇలా జరిగిందేంటి అని చెప్పి నీలిమ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కనిష్క నీలిమకు ఫోన్ చేసి, ముత్తైదులు రాలేదు కదా నీలిమ అని అడుగుతూ ఉంటుంది. రాకపోవటం ఏంటి, సాక్షాత్తు ఆ అమ్మల గన్న అమ్మ ముగ్గురు ముత్తైదులను తీసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. నీలిమ, ముత్తైదులు ఎవరిని కూడా రావద్దని చెప్పానన్నావు కదా, మరి ఎలా వచ్చారు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. తులసి వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ వదినలే అమ్మవారిలాగా వచ్చారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు రానన్నారని వాళ్ళ పుట్టింటోళ్ళని పిలిపించుకొని మరి కుజదోష నివారణ పూజ చేస్తుందా ఆ తులసి? ఎట్టి పరిస్థితిలో ఆ పూజ జరగటానికి వీల్లేదు నీలిమ అని చెప్పి కనిష్క అంటుంది. ఏం చేద్దాం కనిష్క అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. అఖండ దీపం 3 రోజుల పాటు ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలని గురువుగారు చెప్పారని చెప్పావు కదా, ఆ అఖండ దీపాన్ని ఆర్పేద్దాము. అప్పుడు ఆ తులసిలో భయం మొదలవుతుంది. భయంతో కుజదోష నివారణ పూజ కూడా ఆపేస్తుంది అని చెప్పి కనిష్క అంటుంది. అమ్మో, నాకు భయంగా ఉంది, దేవుడితో ఆటలు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి నీలిమ అంటుంది. నీలిమ, దేవుడు, దెయ్యం ఇవన్నీ లేవు, నేను చెప్పింది విను అని కనిష్క అంటుంది. నా వల్ల కాదు కనిష్క అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. సరే, నేను కూడా వస్తాను, మన ఇద్దరం కలిసి ఆ పూజకు భంగం కలిగిద్దాము అని చెప్పి కనిష్క అంటుంది. సరే కనిష్క అని చెప్పి నీలిమ అంటుంది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని నీలిమ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా బసవరాజు, నీలాంబరి ఉంటారు. నీలిమ బసవరాజుని, నీలాంబరిని చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఎవరే ఫోను అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. కనిష్క బామ్మగారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. కనిష్కనా, నీకెందుకు ఫోన్ చేసింది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి పూజకు భంగం కలిగించడానికి కనిష్క కాసేపట్లో ఇక్కడికి వస్తుంది, ఆ అఖండ దీపాన్ని ఆర్పేద్దామని కనిష్క చెప్పింది మావయ్య గారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఒరే బసవా, నీ కోడళ్ళిద్దరూ కూడా మామూలోళ్ళు కాదురా అని నీలాంబరి అంటుంది. అంటే మీకు కోపం రావట్లేదా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. ఆ తులసి పూజ చేయకూడదని 1000 కళ్ళతో ఎదురు చూసే వాళ్లల్లో నేను, నా కొడుకు ఉన్నాము. అలాంటిది మీరు పూజను ఆగిపోయేలా చేస్తా అంటే మాకెందుకు కోపం వస్తుంది? కావాలంటే మేము కూడా మీకు సహాయం చేస్తాం అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. సరే బామ్మగారు, మన నలుగురం కలిసి ఆ తులసి పూజకు భంగం కలిగిద్దాం అని చెప్పి నీలిమంటుంది. ఇక కనిష్క కారు వచ్చి బసవరాజు ఇంటి ముందు ఆగుతుంది. కనిష్క వచ్చేసింది, పదండి అందరం కలిసి
తులసి పూజకు భంగం కలిగిద్దాం అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక తులసి పూజ చేస్తూ ఉంటే పంతులు గారు ఈరోజు చేసే పూజ ఇప్పటితో పూర్తయిపోయింది. ఆ అఖండ దీపం ఎట్టి పరిస్థితిలో కొండెక్కకుండా నువ్వే చూసుకోవాలి తల్లి. అలాగే నీతో పాటు ఈ ముత్తైదులు ముగ్గురు కూడా నేలపైనే పడుకోవాలి. నువ్వు తిన్నట్టుగానే పండ్లు మాత్రమే భోజనంగా స్వీకరించాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది. సరేనమ్మా, రేపు మళ్ళీ పూజ టయానికి వస్తాను, బయలుదేరతాను అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తులసి వచ్చిన ముత్తైదులు ముగ్గురికి కూడా పండ్లను తినమని పెడుతూ ఉంటుంది. ఇక అమ్మవార్లు ముగ్గురు కూడా తులసి పెట్టిన పండ్లు తింటారు. మిమ్మల్ని నేల మీద పడుకోబెడుతున్నానని ఏమీ అనుకోకండమ్మా అని చెప్పి తులసి అంటుంది. పర్వాలేదు తులసి, ఇది మాకు అలవాటే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా పడుకోండి, రేపు ఉదయమే లేవాలి అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి ముగ్గురు అమ్మవార్లు కూడా నేల మీద పడుకుంటారు. తులసి కూడా వాళ్ళ పక్కనే పడుకుంటుంది. మావయ్య వాళ్ళు పడుకునుంటున్నారు, పదండి మనం ముగ్గురం కలిసి వెళ్ళి ఆ అఖండ దీపాన్ని ఆరిపోయేలా చేద్దాం అని చెప్పి కనిష్క అంటుంది. ఇక కనిష్క, నీలిమ, బసవరాజు ముగ్గురు కలిసి అఖండ దీపాన్ని ఆర్పటానికి వెళ్తూ ఉంటారు. ఇక అమ్మవారిలాగా వచ్చిన ముత్తైదులు ముగ్గురు మాత్రం బసవరాజు, కనిష్క, నీలాంబరి చేస్తున్న పనులన్నిటినీ కూడా చూస్తూ ఉంటారు. ఇక నీలిమ, కనిష్క ఇద్దరూ కలిసి ఎవరూ చూడకుండా అఖండ దీపం దగ్గరకు వచ్చి అఖండ దీపాన్ని ఊదబోతూ ఉండగా అప్పుడే అమ్మవారి రూపంలో ఉన్న ముత్తైదులు ముగ్గురు కూడా తులసికి మేలుకు వచ్చేలా చేస్తారు. తులసి ఒక్కసారిగా అఖండ దీపం దగ్గర నీలిమ, కనిష్కలను చూసి ఏయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో కనిష్క, నీలిమ షాకింగ్గా టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. అది తులసి, అది అఖండ దీపం ఆరిపోతుంది, ఆరిపోకుండా చూడటానికి వచ్చాము అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఆరిపోకుండా చూడటానికి వచ్చారా, ఆర్పటానికి వచ్చారా అని తులసి అంటుంది. అది తులసి, అది అని చెప్పి కనిష్క, నీలిమ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. మీ ఇద్దరిని చూస్తుంటే మీరు నా పూజకు భంగం కలిగించాలని వచ్చినట్టున్నారు. నాకు ఉన్న దోషం తొలగిపోయి నా భర్త నిర్దోషిగా బయటికి రావాలని నేను ఎంతో నిష్టగా ఈ కుజదోష నివారణ పూజ చేస్తుంటే నా పూజకు భంగం కలిగించాలని చూస్తారా మిమ్మల్ని అని చెప్పి తులసి అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకొని కాళికా మాతలాగా నీలాంబరి, బసవరాజు, కనిష్క, నీలిమ వెంట పడుతూ ఉంటుంది. తులసి వద్దు తులసి, మేము చేసింది తప్పే, మమ్మల్ని ఏం చెయ్యొద్దు తులసి అని చెప్పి నీలాంబరి, బసవరాజు అంటూ ఉంటారు. అయితే వెళ్ళి ఆ అమ్మవారి ముందు తప్పైపోయింది క్షమించమని మొక్కుకోండి, ఆ అమ్మవారే మీకు క్షమాభిక్ష పెడుతుంది అని చెప్పి తులసి అంటుంది. ఇక అమ్మవారి రూపంలో ఉన్న ముగ్గురు ముత్తైదులు బసవరాజు, నీలాంబరి, కనిష్కలను చూసి నవ్వుకుంటూ ఉంటారు. రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.